తెలుగు నమస్కారం ఏఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రీజెన్సీ గ్రూప్ అధినేత జిఎన్ నాయుడుకు సీఎం చంద్రబాబు ఘననివ్వాలి. డాక్టర్ జిఎన్ నాయుడు భౌతిక గాయానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్. నాయుడు మరణం పారిశ్రామిక రంగానికి తీరని లోటు అని సీఎం ఆవేదన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వచ్ఛ సంకల్పంకు అండగా నిలిచిన నేచురల్ స్టార్ నాని. పవన్ కళ్యాణ్ పిలుపునకు నాని మద్దతు. గ్రామాల్లో స్వచ్ఛ రథాల హోరుకు సామాజిక యజ్ఞంలో భాగమైన హీరో నాని. దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వైసీపీ పోరుబాట. నిలిచిపోయిన పెన్షన్ల వెంటనే ఇవ్వాలని డిమాండ్. ఎన్ఎస్ఎం స్కూల్ నుండి వీఎంసీ కార్యాలయం వరకు మార్మోగిన నినాదాలు. జోనల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేత. ప్రముఖ పారిశ్రామికవేత్త రీజెన్సీ గ్రూప్ అధినేత డాక్టర్ జిఎన్ నాయుడు పార్థివ దేహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ లోని నాయుడు నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఆయన భౌతిక కాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలు ఒక గొప్ప విజన్ ఉన్న పారిశ్రామికవేత్తను కోల్పోయాయని ఈ సందర్భంగా సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో కన్నుమూసిన రీజెన్సీ సెరామిక్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ జిఎన్ నాయుడు అంత్యక్రియలకు ముందు పారిశ్రామిక మరియు రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా నాయుడు నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. 1983లో రీజెన్సీ సెరామిక్స్ ను స్థాపించి యానం ప్రాంతంలో వేల మంది యువతకు ఉపాధి కల్పించడంలో నాయుడు చేసిన కృషిని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఆయన చూపిన చొరవ, సామాజిక సేవలో ఆయన అందించిన సహకారం ఎనలేనివని కొనియాడారు. మన పరిశుభ్రత మన ఆరోగ్యం మన బాధ్యత అన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఉన్నత ఆశయాలకు ప్రతిరూపంగా గ్రామాల్లో స్వచ్ఛ రథాలు సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నాయి. కేవలం చెత్తను తరలించడమే కాకుండా చెత్త నుండి సంపద సృష్టించే పవిత్ర యజ్ఞంలో గ్రామీణ ప్రజలను భాగస్వాములను చేస్తూ ఈ రథాలు దూసుకుపోతున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణను మరింత సులభాంతరం చేసేందుకు ఈ స్వచ్ఛ రథాలను ప్రవేశపెట్టారు. ఈ బృహత్తర కార్యక్రమంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు పిలుపునిచ్చిన వెంటనే స్పందించి తన పూర్తి మద్దతును ప్రకటించిన ప్రముఖ కథానాయకుడు నానికి పవన్ కళ్యాణ్ తరపున మరియు ప్రభుత్వం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం మరియు సినీ ప్రముఖులు సమన్వయంతో సాగుతున్న ఈ అడుగు రేపటి ఆరోగ్యవంతమైన గ్రామాలకు బాటలు వేస్తుంది. పచ్చని పల్లెల లక్ష్యంగా స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో కొనసాగుతున్న ఈ రథాల ప్రయాణం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బోల్డంత చెడు ఉంది అండ్ ఆ చెడు గురించి మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ అండ్ ఇన్ జనరల్ గ్రూప్స్లో కానీ ఫ్రెండ్స్తో కానీ బోల్డంతా మాట్లాడుతూ ఉంటారు అండ్ దాని గురించి ఎక్కువ వినపడుతుంటుంది. ఐ థింక్ చెడుని కంటే ఎక్కువ మనం మంచి గురించి ఎక్కువ మాట్లాడుకోగలగాలి, మంచిని ఎక్కువ సెలబ్రేట్ చేసుకోగలగాలి, మంచిని గుర్తు చేసుకోవాలి. ఐ జస్ట్ గాట్ టు నో దట్ కొత్తగా ఒక స్వచ్ఛ రథాలు అనే ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అండ్ అది ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఐ ఫీల్. ఎందుకంటే మన చుట్టూ మన హెల్త్కి సంబంధించి కానీ మన సొసైటీకి సంబంధించి కానీ ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి వీఆర్ నాట్ రియలీ ట్రైన్డ్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్. ఒక చెత్తని హౌ డు వీ డీల్ విత్ ఇట్ అనేది మిగతా దేశాలతో కంపేర్ చేసిన మిగతా ప్లేసులతో కంపేర్ చేసిన ఐ థింక్ మనం ఎక్కడో కొంచెం ల్యాకింగ్లో ఉన్నాం అండ్ దానికి సంబంధించిన అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఇలాంటి ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసి అట్ ద సేమ్ టైం ఈ స్వచ్ఛ రథాలని స్టార్ట్ చేసి దానికి ఒక 600 స్వచ్ఛ రథాలు ఆల్రెడీ లాంచ్ చేశారని చెప్పారు. అండ్ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే తడి చెత్త పొడి చెత్త అన్నది వేరు చేయటం అండ్ చేయటం వల్ల వచ్చే లాభాలు ఏంటి, దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, మనకి అది చేయకపోవడం వల్ల వచ్చే రిస్క్స్ ఏంటి అన్న దాని మీద ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయటం. ఐ థింక్ దట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అండ్ I really congratulate the entire team for doing this. I congratulate Pawan Kalyan garu for doing this. And ee initiative pedda success avvali. Already I think everybody is joining in and I hope meeru ee plastic bottles lantivi ledante steel waste lantivi ledante paper related waste lantivi when you segregate it and take it and give it to this ee swachh radhaliki ichinappudu vallu nityavasara full idea and I really appreciate that thought and I hope ఇలాంటి ఎన్నో ఇనిషియేటివ్స్ ఇకపై కూడా గవర్నమెంట్ తరఫు నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి ప్రజలందరికీ అంతా నేను నమ్ముతున్నాను బలంగా. ఆన్ దాట్ నోట్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ అండ్ టు పవన్ కళ్యాణ్ గారు
I think my best wishes and regards, sir. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరుపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఒకలా ముగిశాక మరోలా వ్యవహరించడం మోదీకి వెన్నతో పెట్టిన విద్య అని ఆమె దుయ్యబట్టారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రం ప్రజలపై మోపిన భారం బండబాదుడు అని, ఇది దేశ ప్రజలకు మోదీ ఇచ్చిన అతిపెద్ద కానుక అని ఎద్దేవా చేశారు. వాణిజ్య గ్యాస్ ధరల పెంపుపై షర్మిల విరుచుకుపడ్డారు. ఒకేసారి వాణిజ్య సిలిండర్ పై 993 రూపాయలు, మినీ సిలిండర్ పై 550 రూపాయలు పెంచిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. కేవలం 6 నెలల కాలంలోనే 1513 రూపాయలు పెంచడం దేశ చరిత్రలోనే ప్రథమమని ఆమె గుర్తు చేశారు. ఈ ఏడాదిలోనే 80% మేర ధరలు పెరిగి వాణిజ్య గ్యాస్ ధర 3251 రూపాయలకు చేరిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల రాజకీయం వేడెక్కింది. అర్హులైన లబ్ధిదారులకు వెంటనే పెన్షన్లు మంజూరు చేయని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్డెక్కాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పెన్షన్ల కోసం వైసీపీ భారీ నిరసన చేపట్టింది. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నేడు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని 21 డివిజన్ల పరిధిలో వేలాది మందికి పెన్షన్లు అందక ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఎన్ఎస్ఎం స్కూల్ నుంచి వీఎంసీ సర్కిల్ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మరియు నగర మేయర్ రాయన్న భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలో నూతన పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈరోజు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో కలిసి జోనల్ కమిషనర్ గారు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పెన్షన్ లబ్ధిదారులకు ఎంతో అన్యాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గరగా 2.5 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు పెన్షన్లు కానీ అర్హులుగా పెన్షన్లు కానీ ఏమీ అవ్వట్లేదు. అలాంటిది మేము వైఎస్ఆర్సీపీ తరఫున నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అర్జెంట్ విజయవాడ తూర్పులో 3000 పెన్షన్లు ఉన్నాయి. అలాంటివన్నీ వెంటనే క్లియర్ చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అర్థం కావట్లేదు. నిరుద్యోగ వృత్తి కానీ పెన్షన్లు కానీ ఇంకా చాలా ఉన్నాయమ్మా. ఒకటి కాదు, సూపర్ 6 అనేది అక్కడ ఫ్లాబ్ అన్ని వెంటనే క్లియర్ చేయాలని మా అవినాష్ గారి తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన పల్నాడు పులి మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడ రూరల్ గొల్లపూడిలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని కోడెలకు ఘన నివాళులర్పించారు. రాజకీయాల్లోనే కాకుండా వైద్యుడిగా కూడా ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని ఈ సందర్భంగా ఉమా కొనియాడారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు జయంతిని పురస్కరించుకుని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని పార్టీ కార్యాలయంలో సందడి నెలకొంది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి కోడెల చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని, ప్రజాసేవను గుర్తు చేసుకున్నారు. వృత్తిరీత్యా వైద్యుడైన కోడెల రూపాయి వైద్యుడిగా పేదల గుండెల్లో స్థానం సంపాదించారని దేవినేని ఉమా కొనియాడారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పిలుపుతో 1983లో రాజకీయ అరగ్రటం చేసిన ఆయన నరసరావుపేట నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయనకు 3 కుమారులు, 3 డాక్టర్లు, 2 కుమారులు, 1 పాప, 3 డాక్టర్లు, భార్య కూడా డాక్టరే. మధ్యతరగతి కుటుంబంలో గుంటూరు జిల్లా నకిరికల్ మండలంలో కండ్లగుంట గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు ఆంధ్ర లైలా కాలేజీలో చదువుకున్నారు, ఏసీ కాలేజీలో చదువుకున్నారు. అట్లాగే కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసి గుంటూరు మెడికల్ కాలేజీలో కూడా చదువుకొని వారణాసిలో ఎంఎస్ పూర్తి చేసి ఆయన సత్తినపల్లిలో ప్రాక్టీస్ సీనియర్ డాక్టర్ దగ్గర ప్రారంభం చేసి నర్సరావుపేటలో హాస్పిటల్లో ప్రారంభం చేసి రూపాయి డాక్టర్గా పేరు తెచ్చుకున్నారు. అది మంచి అస్తవాసి ఆపరేషన్స్, గైనిక్ ఆపరేషన్స్లో కానీ ఎంతోమందికి సేవలు అందించడంలో రూపాయి డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న డాక్టర్ గారిని ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు ఆ రోజు 1983లో పార్టీలో చేరటం, ఆ విధంగా ఆయన నర్సరావుపేటకి 5 సార్లు శాసనసభ్యులు గెలిచారు. తర్వాత సత్తినపల్లిలో ఒకసారి శాసనసభ్యులు గెలిచి శాసనసభాపతి ఇవ్వటం జరిగింది. ఆయన సత్తినపల్లిలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల విషయంలో కావచ్చు, డ్రైన్లు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు,
విద్యుత్ స్తంభాల విషయంలో కావచ్చు, శ్మశానాలు బాగు చేయడంలో కావచ్చు, ఆధునీకరించడంలో కావచ్చు, అట్లాగే ముఖ్యంగా మరుగుదొడ్లు, టాయిలెట్స్ 20 కోట్లతో 21,000 టాయిలెట్స్ని రికార్డు సమయంలో మరి కట్టడం, అలాగే ఇంకుడు గుంతలు కూడా రికార్డు టైంలో మరి ఆయన తవ్వించడం, ఇవన్నీ కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో వెళ్ళాయి. అట్లాగే అవయవ దానం కూడా దగ్గర 11,597 మందికి ఎట్ ఏ టైం ఇవ్వడం కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైంది. అట్లా డాక్టర్ గారు కోటప్పకుండా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ కోటప్పకుండా అభివృద్ధికి కానీ, రోడ్ల విషయంలో కానీ, జింకల పార్క్ కావచ్చు, ఆ దేవాలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడంలో, నిధులు తీసుకురావడంలో కానీ. నగరంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప మిట్ట మధ్యాహ్నం బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 59వ డివిజన్ సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న రైతు బజార్ వద్ద వేసవి కాలం ప్రయాణికులు బాటసారుల కోసం నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి పాదాచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, సెలైన్ బాటిళ్లను అందుబాటులో ఉంచామన్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ఎండల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ప్రధాన కూడలిలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నామన్నారు. మండిపోతా ఉన్నాయి. విజయవాడ అంటేనే ఎండలు. మరి ఈ ఎండల్ని ఎదుర్కోవటం, అలాగే ప్రజలు వడదెబ్బలు, వడగాలులు, ఎండబారిన దెబ్బతినకుండా, ఆరోగ్యం దెబ్బతినకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో ఓఆర్ఎస్లు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి సిలేన్లు కానీ అన్నీ కూడా వృద్ధులు, ఎవరన్నా పిల్లలు ఎండన బారిన పెడితే వాళ్ళకి ఏర్పాటు చేసాం. ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఎండ తీవ్రత ఎంత ఉందో తెలియజేస్తా ఉన్నాం. ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేసి ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి కూడల్లో కూడా ప్రభుత్వం తరపు నుంచే కార్పొరేషన్లో ప్రతి సెంటర్లో కూడా కార్పొరేషన్ తరపు నుంచి చలివేంద్రాలు పెట్టాం. ఆ చలివేంద్రాల్లో మజ్జిగ పంపిణీ చేస్తున్నాం, బటర్ మిల్క్తో పాటు వాటర్ ఇస్తున్నాం, అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం. అందుకని ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అర్జెంటు అత్యవసర పరిస్థితుల్లోనే ఎండలో బయటికి రండి, ఉదయం 11 లోపే మీ పనులు చూసుకోండి, మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఎండ వేడి విపరీతంగా ఉన్న సమయంలో బయటికి రావద్దు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వచ్చిన అత్యవసర పరిస్థితుల్లో వచ్చినటువంటి మా కార్మికులు, ఆటో డ్రైవర్లు, వాళ్ళందరూ కూడా చలివేంద్రాల ద్వారా చల్లటి మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ ఇస్తా ఉన్నాం. ఈరోజు సింగనగర్ లో 10వ తరగతి ఫలితాల విజయ కేతనం ఎగురవేసిన ఎన్టీఆర్ జిల్లా విద్యార్థుల ప్రతిభను జిల్లా యంత్రాంగం ఘనంగా గౌరవించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ప్రైవేటు సంస్థలకు దీటుగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష స్వయంగా అభినందించారు. విద్యార్థుల గెలుపులో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో అద్భుతమైన మార్కులు సాధించి జిల్లా పేరును నిలబెట్టారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఘనంగా సత్కరించారు. ఈ ఏడాది జిల్లాలో గరిష్టంగా 595 మార్కులు రాగా 580 పైగా మార్కులను 31 మంది, 500కు పైగా మార్కులను ఏకంగా 1557 మంది విద్యార్థులు సాధించడం విశేషం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికే ఈ భారీ విజయానికి కారణమని కలెక్టర్ పేర్కొన్నారు. చాలా మంచిగా వచ్చున్నాయి. దీనికి కృషి చేసిన టీచర్స్ అందరికీ, స్కూల్ యాజమాన్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో మొత్తంగా 27,139 మంది పిల్లలు క్లియర్ అవుతే 23,857 మంది ఉత్తీర్ణత అయ్యారు. రిజల్ట్ 87.91%, అంటే 88% పాస్ పర్సెంటేజ్ వచ్చింది. దీంట్లో మనం చూసుకుంటే 500 మార్క్ కన్నా ఎక్కువ తీసిన వాళ్ళు 1,557 మంది ఉన్నారు. 550 కన్నా ఎక్కువ మార్క్ తీసిన వాళ్ళు 376, 580 దాటిన వాళ్ళు 31 మంది ఉన్నారు. 590 కూడా దాటిన వాళ్ళు మన జిల్లాలో 3 మంది ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే పిల్లలతో మాట్లాడితే వాళ్ళ తల్లిదండ్రులు
ఎంత కష్టపడి వాళ్ళని చదివించారని తెలుస్తుంది. కొంతమంది ఆటో డ్రైవర్స్, కొంతమంది టాపీ మేస్త్రీస్, కొంతమంది డొమెస్టిక్ వర్క్గా వేరే ఇంట్లో పని చేసుకొని వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు. సో వాళ్ళని అంత కష్టంలో చదివించినా కూడా వాళ్ళు ఎంత చక్కగా చదివి ఈరోజు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి మన జిల్లాకి మంచి పేరు తీసుకువచ్చారు. వీళ్ళకి మంచిగా చదివించడానికి తోడ్పడిన ప్రతి స్కూల్స్కి, ఆ స్కూల్ టీచర్స్కి, హెచ్ఎంస్కి ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రవేశపెట్టిన 100 days యాక్షన్ ప్లాన్ అయితే ఉందో అది మంచి ఫలితాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా భావిస్తున్నాము. 100 days యాక్షన్ ప్లాన్లో చాలా సిస్టమేటిక్గా ప్రతి సబ్జెక్ట్ని ప్రతిరోజు వాళ్ళకి ఎగ్జామ్ లాగా పెట్టి ఎక్కడెక్కడైతే వీక్ ఉంటారో దాన్ని స్ట్రెంథన్ చేయడానికి చాలా పకడ్బందీగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఫలితాలు కనిపించాయి. దీంట్లో పిల్లల్ని చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఎంత చక్కగా చేసుకుంటున్నారు. కొంతమంది ఐఐటీకి వెళ్ళాలనుకుంటున్నారు, కొంతమంది ఐఏఎస్ చదవాలనుకుంటున్నారు, కొంతమంది ఇంజనీర్, డాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారు. ఇది మంచి పరిణామము. సొసైటీ బాగుండాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలి. సో ఈ పిల్లల్ని మంచిగా ఎడ్యుకేట్ చేస్తే అదే మన సమాజానికి మంచి వనరులు అని ఈ సందర్భంగా భావిస్తూ మన జిల్లాలో మంచిగా అందరూ పాస్ అయ్యి, ఎవరైతే మంచి మార్క్స్లు తెచ్చుకొని పాస్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చారో వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందిస్తున్నాను. అలాగే ఈ సందర్భంగా ఎవరైతే పిల్లలు కొన్ని మార్క్స్ వల్ల ఇప్పుడు ఫెయిల్ అయిపోయినట్టు వచ్చిందో, నాకు 89% రిజల్ట్స్ వచ్చింది. సో మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా త్వరలోనే అడ్వాన్స్ సప్లిమెంటరీ పెట్టబోతున్నాం. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు చక్కగా ఇంకా నెక్స్ట్ 2 weeksలో బాగా చదవండి. మంచి అడిషనల్ క్లాసెస్ కూడా పెట్టడం జరుగుతుంది. చదివేసి మన జిల్లాని 100% రిజల్ట్స్గా నిలబెట్టాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైతే మంచిగా మార్క్స్ తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు హైయర్ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయలేకపోతున్నారు. ప్రజా సంక్షేమం కోసం పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నియోజకవర్గంలో నిరంతరాయంగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నారని టీడీపీ నాయకులు గుర్రంకొండ స్పష్టం చేశారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాల ఫ్యాక్టరీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని కోరారు. మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాల ఫ్యాక్టరీ గ్రౌండ్ లో శనివారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉచితంగా వైద్య పరీక్ష నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు గుర్రంకొండ, నాగోతి రామారావు, జనసేన నాయకురాలు ఆకారపు విజయకుమారి క్యాంపును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం పట్ల ఎమ్మెల్యే సుజనా చౌదరి అత్యంత శ్రద్ధ చూపిస్తున్నారన్నారు. ప్రజల కోసం నిరంతరాయంగా మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నారన్నారు. నేడు 46, 47, 48 డివిజన్ల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ శిబిరం నిర్వహిస్తున్నారని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సుమారు 7,000 వరకు ఖర్చయ్యే ఈసీజీ, 2,500 విలువైన ఎక్స్రే పరీక్షలతో పాటు డెంటల్, బీపీ, షుగర్ మరియు స్కాన్ వంటి పరీక్షలను నిష్ణాతులైన వైద్యుల ద్వారా పూర్తి ఉచితంగా చేస్తున్నారన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి యలమంచిలి సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న సుజనా ఫౌండేషన్ ద్వారా 46, 47, 48 డివిజన్ల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ పాల ఫ్యాక్టరీ గ్రౌండ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మీరు ప్రైవేట్ హాస్పిటల్లో ఈసీజీ టెస్ట్కి వెళ్తే సుమారు 7,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అదే ఎక్స్రే కోసం వెళ్తే 2,500 వరకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ సుజనా ఫౌండేషన్ వారి ద్వారాగా పూర్తి ఉచితంగా ఆ టెస్టులన్నీ చేసి వ్యాధి నిర్ధారణ అయినచో వారికి ఉచితంగా సుజనా ఫౌండేషన్ వారి ద్వారా మందులు అందజేయడం జరుగుతుంది. పూర్తిగా డెంటల్ కానీ, బీపీ కానీ, షుగర్ టెస్ట్ కానీ, ఈసీజీ కానీ, స్కాన్ కానీ ఏదైనా సరే పూర్తిగా డాక్టర్లు నిష్ణాతులైన డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉన్నారు. వారి ద్వారా ఈ టెస్టులన్నీ పూర్తి ఉచితంగా చేయించుకొని మందులు కూడా పూర్తి ఉచితంగా అందిస్తారు. ఈ అవకాశాన్ని మా ప్రాంత ప్రజలు 46, 47 డివిజన్ల ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. నా పేరు ఆకారపు విజయకుమారి, 47వ డివిజన్ జనసేన పార్టీ సిటీ సెక్రటరీ నేను. మరి ఈరోజు ఇక్కడ 46, 47 డివిజన్లో సుజనా ఫౌండేషన్ తరఫున ఉచిత మెగా క్యాంపు జరుగుతుందండి. మరి ఈ క్యాంపులో ఇంతమంది డాక్టర్స్, ఇంతమంది సిబ్బంది వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నందుకు ముందు వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సుజనా చౌదరికి ధన్యవాదాలండి. ఇక్కడ ప్రజలు అంతా కొండ ప్రాంతంలో నివసిస్తారు. మరి ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకునే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఈరోజు ఇక్కడ ఈ క్యాంపు పెట్టినందుకు ఇక్కడ ఉన్న ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. బయటికి వెళ్ళి 1,000 రూపాయలు పెట్టి చూపించుకోలేని పరిస్థితిలో ఈరోజు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రజలు వచ్చి ఒకరికొకరు అనుకొని వచ్చి చూపించుకుంటున్నారండి. ఇక్కడ
మరి వాళ్ళు చూయించుకోవటానికి ఇక్కడ ఉన్న మాకు దగ్గరలో ఉన్న కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా మరి డివిజన్ ప్రెసిడెంట్లు కానీ మరి ఉన్న వాళ్ళు మెంబర్స్ ఎవరైనా సరే బాగా సహకరిస్తున్నారు. గుర్రంకొండ గారు కానీ మరి నాగోతి రామారావు గారు కానీ. వెంకటరమణ అండి, నేను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం హెల్త్ కోఆర్డినేటర్ని. మేము జనవరి 31 నుంచి క్యాంపులు కండక్ట్ చేస్తున్నాము. ఈ రోజు మిల్క్ ప్రాజెక్ట్ దగ్గర 46, 47 డివిజన్ వాళ్ళకి క్యాంప్ కండక్ట్ చేస్తాం. ప్రస్తుతం ఇప్పటిదాకా 30 మంది వచ్చారండి. ఈ క్యాంప్ లో ఏంటంటే మేము 2D ఈకో, ఈసీజీ, ఎక్స్రే పరీక్షలు ఉచితంగా చేస్తాం. డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ కూడా ఉందండి. డాక్టర్ పరీక్ష చేసిన తర్వాత ఎవరెవరికి ఏమేమి కావాలన్న దాని మీద రక్త పరీక్షలు కూడా చేస్తాం. రక్త పరీక్షలో ప్రస్తుతం కంప్లీట్ బ్లడ్ పిక్చర్, హీమోగ్లోబిన్, సీరం క్రియాటిన్ చేసి పంపిస్తాము. వీటిలో ఏదైనా ఎయిల్మెంట్ పెద్దది వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయలేని ఉన్నట్టే మేము గవర్నమెంట్ హాస్పిటల్ కానీ NRI హాస్పిటల్ కానీ రిఫర్ చేస్తాం. మెడిసిన్స్ కూడా అన్ని రోగాలకి మెడిసిన్స్ ఉన్నాయి, అన్ని ఉచితంగా ఇస్తాం. ఈ క్యాంప్ ఇట్లాగా నెక్స్ట్ 2 years కండక్ట్ చేస్తాం. ప్రతి శనివారం, ఆదివారం మేము ఈ నియోజకవర్గంలో క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం వేరియస్ డివిజన్స్లో. నా పేరు వెంకటరమణ, హెల్త్ కోఆర్డినేటర్ విజయవాడ. పేరు షేక్ అర్షద్ అండి. నేను ఈ ఎడంచి లాగుతుందని చెప్పేసి వచ్చాను. అయితే మొత్తం ఈసీజీ అయ్యి మొత్తం తీశారు. చాలా చక్కగా మొత్తం క్లియర్గా చెప్పారండి. హాస్పిటల్కి మొత్తం ఫ్రీ అండి, మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అదే ఈసీజీ బయట అయితే 7,000, 5,000, 6,000 దాకా ఉందండి. ఇక్కడ మొత్తం ఫ్రీగా చేస్తున్నారండి. మన సుజనా చౌదరి గారి ద్వారాగా ఇది పెట్టారు. చాలా వీళ్ళందరూ కూడా వాళ్ళ సుజనా చౌదరి వాళ్ళ తాలూకా మనుషులు వాళ్ళు కూడా చాలా చక్కగా చూస్తున్నారు. అందరికి ఎక్కడెక్కడ ఏం చేయాలనేది చూపిస్తున్నారు కరెక్ట్గా. చాలా బాగుందండి. పేద ప్రజలకి బాగా ఉపయోగపడుతుందండి ఇది. సుజనా చౌదరి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి, ఇలాంటి పేద ప్రజలకి ఈ సాయం చేసినందుకు. వేసవి తీవ్రత దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బానుడి సెగలకు జనం అల్లాడిపోతున్న వేళ విజయవాడలో ఓ యువజన సంఘం గొప్ప మనసు చాటుకుంది. భారతీనగర్ బాయ్స్ యువజన సంఘం ఆధ్వర్యంలో దాహార్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశారని ప్రముఖులు గల్లా సదాశివరావు తెలిపారు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా భారతీనగర్ ప్రాంతంలో భారతీనగర్ బాయ్స్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటుంది. సాధారణంగా మంచినీటిని అందించే చలివేంద్రాలకు భిన్నంగా ఇక్కడ యువత ప్రతిరోజు 200 లీటర్ల మసాలా మజ్జిగను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రముఖులు గల్లా సదాశివరావు మాట్లాడుతూ భారతీయ నగర యువత సామాజిక సేవా కార్యక్రమంలో ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. ముఖ్యంగా రాంబాబు, వెంకట్, నాని, గుణ, నాగు మరియు వారి బృందం అంతా కలిసికట్టుగా స్వయంగా మజ్జిగను తయారు చేసి పంపిణీ చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి విచ్చేస్తున్న ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మా రాంబాబుకి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడంలో ముందుంటాడు. వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అలాగే మేము ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయక చవితి సంబరాలు చేస్తారు. భారతీనగర్ బాయ్స్ ఆధ్వర్యంలో 10 సంవత్సరాల నుంచి వినాయక సంబరాలు జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ ఎండలు బాగా ఇబ్బందిగా ఉన్నాయి, బాగా ఎక్కువగా ఎండ ఉంటుంది. ఈ టైంలో మనం ఏదో సేవ చేయాలని చెప్పి ఇక్కడ చలివేంద్రం ఓపెన్ చేసి డైలీ ఒకళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఒక 200 లీటర్ల మజ్జిగ డైలీ ఒకళ్ళు పంచుతాం. ఒక్కొక్కళ్ళు స్పాన్సర్ చేస్తాం. 5 వేలు సుమారుగా ఖర్చు అవుతుంది. మనందరూ ఈ భారతనగర్ బాయ్స్ అంతా కూడా ఫ్రీగా సర్వీస్ చేస్తారు. ఇప్పుడు కాదు, వినాయక చవితి పండక్కి చేస్తారు, అన్నిట్లో ముందుంటారు, అన్ని కార్యక్రమాలకి హెల్ప్ చేస్తారు. నేను నిలబడి పనిచేస్తారు. చూడండి, వీళ్ళంతా మజ్జిగ పెరుగు కొనుక్కొచ్చి ప్రత్యేకంగా మజ్జిగ చిలికిచ్చి దాంట్లో మసాలా అవన్నీ కలిపి నన్ను ఆన్ చేసి అవన్నీ మజ్జిగ చేసి పంచుతున్నారు. ముందుగా భారతనగర్ బాయ్స్కి ఇక్కడ మెయిన్ వెంకట్, నాని, మన గణ, నాగు వాళ్ళ టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇలాగే దిగ్విజయంగా కొనసాగాలని చెప్పి ఆ వినాయకుడిని వేడుకుంటూ పేదవాడికి వైద్య ఖర్చుల భారం తగ్గించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ రోజు ఆయన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు అందని ద్రాక్షలా మారిన వైద్య సేవలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి ఇంటికి చేరుతున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించేలా ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు ముందడుగు వేస్తున్నారు. ఈ రోజు నియోజకవర్గంలోని 23వ మరియు 58వ డివిజన్లకు చెందిన పలు
లబ్ధిదారులకు 2.50 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. సహాయం చేశారు మాకు ఎమ్మెల్యే గారు. ఈ పార్టీ మేము చాలా రుణపడి ఉంటామండి. మాకు అన్ని విధాల రూపాయి ఖర్చు లేకుండా మాకు డబ్బులు ఇప్పించారండి సీఎం నా సహాయ నిధి నుంచి. బాగుండే ఉమా గారు మాకు సహాయం చేశారు. వాళ్ళ రుణం తీర్చుకోలేము. చాలా థ్యాంక్స్ ఉమా గారు. పేరు తేజస్విని. నా పేరు తేజస్విని. నాకు ఆపరేషన్ అయినందుకు బోండా ఉమా గారు చాలా సహాయం చేశారు. అలాగే మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు గారు కూడా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు పద్మావతి అండి. నాకు గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల నేను చాలా సఫర్ అయ్యాను. ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేశారు. దానికి గాను మాకు మా బోండా ఉమామహేశ్వరరావు గారు కృతజ్ఞతతో మాకు సహాయం సీఎం నుంచి అందజేశారు. దానికి గాను మేము చాలా సీఎం గారికి అలాగే మన బోండా ఉమామహేశ్వరరావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రౌండ్ సార్ సీఎం పండుగ పెట్టుకున్నాను. నిన్నటి ఆపరేషన్ చేయించుకొని చాలా బాధపడ్డాను. నాకు దేవుడు మరి సాయం చేసినట్టు మరి బోండా ఉమ్మ గారు మరి దుర్గారావు గారు కూడా కొద్దిగా సాయం చేశాడు. మరి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉంటా. ఆయనకి మరి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు ఆదేశాలతో ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 5 కుటుంబాలకి దాదాపు 1,88,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఉండడం జరిగింది. మరి వాళ్ళు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ మరి పేదలకి వైద్య ఖర్చుల నిమిత్తమే కానీ అట్లు సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఇటు ఎల్ఐసీలు కానీ ఎన్నో కుటుంబాలకి అండదండలుగా ఉండి వాళ్ళకి సాయపడుతూ ఈ రోజున మన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు మన సెంట్రల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం మరి ఈ పేదలు చేసుకుని పుణ్యమని మరి ఒకసారి అందరికీ తెలియజేస్తూ మరి ఇట్లాగా ఎంతోమంది పేదలు వచ్చి ఆయన దగ్గరికి మాకు ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయనకి అడగడం జరుగుతూ ఉంది. అలాగే ఆయన సొంత డబ్బులతో ఇంతకుముందు పింఛన్లు కూడా ఈ డివిజన్లో ఈ నియోజకవర్గాలనే కాకుండా సెంట్రల్ నియోజకవర్గంలో 19 డివిజన్లు ఉండేవి. 19 డివిజన్లో కూడా ఆయన సొంత డబ్బులు పింఛన్లు ఇచ్చేవాడు. మరి అట్లాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గనిర్దేశంలో వెనుకబడిన వర్గాలకు మరియు నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు ఉద్యోగ భారత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మిషన్ కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ చైర్మన్ చాగంటి జాన్ విసిలి తెలిపారు. పెట్టుబడి లేక ఉపాధి దొరకక ఇబ్బంది పడుతున్న వారికి ఈ మిషన్ ద్వారా చేయూతనిస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రీయ ఉద్యోగ భారత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా చాగంటి పార్టీ జాన్ వెస్లీ పదవి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రీయ ఉద్యోగ భారత్ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సునీల్ కుమార్ మడ్వా, సెంట్రల్ జనరల్ సెక్రటరీ తారా శ్రవంతి, తెలంగాణ చైర్మన్ అద్దంకి రంజిత్, ఓఫీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లోని పేదలకు అండగా నిలిచేందుకు ఈ ప్రాజెక్టును ప్రతి నియోజకవర్గం జిల్లా స్థాయికి తీసుకెళ్తామని వెల్లడించారు. ముఖ్యంగా ఆహార శుద్ధి, చాక్లెట్లు, బిస్కెట్ల తయారీ వంటి చిన్న తరహా పరిశ్రమలను స్థాపించాలనుకునే వారికి నైపుణ్య శిక్షణతో పాటు తగిన రుణ సదుపాయం కల్పిస్తామని వివరించారు. నా పేరు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్. రాష్ట్రీయ ఉద్యోగ భారత్ అనే సంస్థ యొక్క తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా మొన్ననే నన్ను నియమించారు. అలాగే వేదిక మీద నా ప్రక్కన కూర్చున్నటువంటి మా నాయకులు రాష్ట్రీయ ఉద్యోగ భారత్ యొక్క జాతీయ ప్రధాన కార్యదర్శి, తర్వాత ఇంకా ఇతర నాయకులు మన మధ్యలోకి రాలేకపోయినారు, వారు కూడా వస్తారు. 2004 సంవత్సరం గుజరాత్లో ఈ రాష్ట్రీయ ఉద్యోగ భారత్ ప్రారంభమైంది. రాజకీయాలతో ఏమీ సంబంధం లేనటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ 2004 నుండి నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటుండగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి దీన్ని తన విభాగంగా అండర్టేక్ చేశారు. రాష్ట్రీయ ఉద్యోగ భారత్ యొక్క నినాదం ఏమిటంటే అర్హులైన
విద్యావంతులు కాకపోయినా ఏదో వృత్తిలో బాగా ప్రతిభ కలిగినటువంటి యువత అందరూ కూడా నాకెవరో ఉద్యోగం ఇవ్వాలి అని చూడొద్దు. ప్రతి ఇల్లు ఒక పరిశ్రమగా మారాలి, ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. हर घर में एक इंडस्ट्रियलिस्ट बन जाए और 10, 20, 50, 100 लोगों को नौकरी दे दें. ప్రతి ఒక్కరు కూడా పారిశ్రామికవేత్తగా మారి ఇతరులకు ఉద్యోగం ఇచ్చి అన్నం పెట్టి అన్నదాతగా మారాలి. అప్పుడు ఈ నిరుద్యోగ సమస్య అనేది ఉండదు, ఈ నిరాశ నిస్పృహలు ఉండవు అనే ఒక ఉదాత్తమైన ఆశయంతో 2004లో ప్రారంభమై ఇప్పుడు సౌత్ ఇండియా వరకు, గుజరాత్ను మొదలై ఇప్పుడు సౌత్ ఇండియా దాకా విస్తృతం. యాగంటిపాటి జాన్ వెస్లీ, ఆంధ్రప్రదేశ్ చైర్మన్, ఉద్యోగ భారత్, టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్. అలాగే మరి ముందుగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి వర్యులు వారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి నాగపూర్ నుంచి వచ్చిన మరి మా యొక్క జనరల్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అర్ధంకి రంజిత్ తోపరి గారు తెలంగాణ రాష్ట్ర చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రాసెసింగ్ కౌన్సిల్ నేషనల్ జనరల్ సెక్రటరీగా ఎం తారస్రవంతి వారు బాధ్యతలు చేపట్టి మా మధ్యకు వచ్చి ఉన్నారు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఉద్యోగ భారత్లో ప్రతి ఒక్క స్టేట్కి చైర్మన్ ఎందుకు వేస్తున్నారో మీకు తెలియచేయాలి. చాలామంది వెనకబడిన వర్గాలు, పని లేని వారు, ఒకవేళ పని చేద్దామన్న డబ్బు లేని వారు, ఈ రెండు లేకపోయినా ఎవరి దగ్గరికైనా వెళ్ళినా కొంతమంది పని ఇస్తాం, లేకపోతే వాళ్ళ ఇష్టమైతే పని ఇస్తాం, లేకపోతే లేదు. ఇవన్నీ ఆలోచించి ఈ యొక్క ఉద్యోగ భారత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఈ యొక్క మిషన్ మరి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు, అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్, అలాగే మన జనరల్ సెక్రటరీ గారు, వీరందరూ కూడా ఈ యొక్క అండర్టేకింగ్ గవర్నమెంట్ ఈ యొక్క మిషన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క గ్రామంలోకి వెళ్ళాలి, ప్రతి ఒక్క నియోజకవర్గంలోకి వెళ్ళాలి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. తాజాగా దుర్గమ్మ వారి హుండీ ఆదాయాన్ని ఆలయ ఈవో సీనా నాయక్ పర్యవేక్షణలో అధికారులు లెక్కించారు. గత 17 రోజులకు గాను అమ్మవారికి కోట్లలో ఆదాయం సమకూరింది. విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో హుండీ లెక్కింపు ప్రక్రియను ఆలయ అధికారులు పూర్తి చేశారు. గత నెల ఏప్రిల్ 15 నుండి మే 2వ తేదీ వరకు అంటే మొత్తం 17 రోజుల కాలానికి గాను భక్తులు సమర్పించుకున్న కానుకలను లెక్కించగా అమ్మవారికి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. మొత్తం ఆదాయం గత 17 రోజుల్లో భక్తులు సమర్పించిన నగదు అక్షరాల 2,83,17,242 రూపాయలు. భక్తులు తమ మొక్కుల రూపంలో 329 గ్రాముల బంగారాన్ని, అలాగే 3 కిలోల 800 గ్రాముల వెండిని అమ్మవారికి సమర్పించారు. ఆలయానికి సగటున ప్రతిరోజు సుమారు 16,65,000 రూపాయల ఆదాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు. కేవలం భారతీయ కరెన్సీ మాత్రమే కాకుండా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి సుమారు 19 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ నోట్లను కూడా భక్తులు హుండీలో వేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రీజెన్సీ గ్రూప్ అధినేత జిఎన్ నాయుడుకు సీఎం చంద్రబాబు ఘననివాళి. డాక్టర్ జిఎన్ నాయుడు భౌతిక గాయానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్. నాయుడు మరణం పారిశ్రామిక రంగానికి తీరని లోటు అని సీఎం ఆవేదన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వచ్ఛ సంకల్పంకు అండగా నిలిచిన నేచురల్ స్టార్ నాని. పవన్ కళ్యాణ్ పిలుపునకు నాని మద్దతు. గ్రామాల్లో స్వచ్ఛ రథాల హోరుకు సామాజిక యజ్ఞంలో భాగమైన హీరో నాని. దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వైసీపీ పోరుబాట. నిలిచిపోయిన పెన్షన్ల వెంటనే ఇవ్వాలని డిమాండ్. ఎన్ఎస్ఎం స్కూల్ నుండి వీఎంసీ కార్యాలయం వరకు మార్మోగిన నినాదాలు. జోనల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేత. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం. ARTV తెలుగు.